చాలా బాగుందండి. నేను మొదటి నుంచి దగ్గర దగ్గర పెట్టగానే తింటాను. గతంలో 5 సంవత్సరాలు తిన్నారా జగన్మోహన్ రెడ్డి అయ్యంలో? లేదా? మరి ఇప్పుడు ఒకవేళ అన్నా క్యాంటీన్లు తీసేస్తే మీకు ఓకేనా? లేదండి, తీయకూడదు. మా ఓటర్లకి తీయకూడదు. మరి జగన్మోహన్ రెడ్డి అయితే తీసేయండి, డబ్బులు వేస్ట్ అంటున్నాడు. మా ఓటర్లు బతకాలి కదండి మరి. ఓకే, కాబట్టి తీయకూడదు. చాలా మంచి పని చేస్తున్నారు. ఏం పని చేస్తారు మీరు? హోటల్లో. ఎలా ఉంది? ఏమైనా ఇబ్బందులు రుచిగా లేకుండా ఒక్కటి, మీరు ఒక మహిళగా ఇల్లుని చక్కదిద్దేవాళ్ళు, ఇంట్లో వంట చేసి పెట్టాలంటే ఎంత అవుతుంది? 400. మరి ఒక మనిషి భోజనం ఇప్పుడు ఎంతకి ఇస్తున్నారు మీకు? ఎలా ఉంది? బాగానే ఉంది. సరిపడినంత పెడుతున్నారు? ఎంతే పెడుతున్నారా? సరిపోయింది. అడిగినా పెడుతున్నారు కదా. మరి అయితే ఈ అన్నా క్యాంటీన్లు వద్దు, వేస్ట్ అని వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి తీసేయమంటున్నాడు. అసలు ఎందుకు డబ్బులు వేస్ట్, ఎందుకు పెడుతున్నారు అంటున్నాడు. మరి తీసేయచ్చా? తీసేస్తే ప్రజలు పని చేసుకునే వాళ్ళు ఎలా బతుకుతారమ్మా? ఉండోళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు. ఒక పూట అన్నం లేని వాళ్ళు 5 రూపాయలు తెచ్చుకొని తిరిగిపోతున్నారు. మరి అట్లాంటి వాళ్ళు కడుపు నిండుతుందిగా. మరి జగన్ ఎందుకు అంటున్నాడు? వాళ్ళ తిప్పులు వాళ్ళది, ఏదో ఒకటి దాన్ని రాయేయాలిగా. బాగానే ఉంది. ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదమ్మా, ఆయన కృతజ్ఞతలు చెప్పటమే. లేని వాళ్ళని కాపాడుతున్నారు. ఇలాగా తినే దానికి లోటు లేకుండా చేస్తున్నారు. ఉదయం పూట టిఫిన్ ఇస్తున్నారు. ఓకే, ఇంకొన్ని అన్నా క్యాంటీన్లు పెంచొచ్చా? వచ్చమ్మా, లేని వాళ్ళు బతుకుతారు. బాబా, ఇక్కడ అన్నా క్యాంటీన్ ఫుడ్ ఎలా ఉంది? ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయి ఫుడ్లో? మీరు ఏ పని చేస్తుంటారు? టాపీ పని. ఎప్పటి నుంచి తింటున్నారు అన్నా క్యాంటీన్లో? ఇప్పుడు జగన్ వద్దంటున్నాడు, అన్నా క్యాంటీన్లో డబ్బులు వేస్ట్ వద్దు అంటున్నాడు. దొంగ మాటల ఎందుకు? డబ్బులు వేస్ట్ అంట అన్నా క్యాంటీన్కి పెట్టడం. మీకు ఇప్పుడు ఇలా తింటుంటే ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఓకే, ఇప్పుడు జగన్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? భోజనం చేశాము సార్, బ్రహ్మాండంగా ఉండే భోజనాలు, సమృద్ధి బాగా ఉంది. ఈ ప్రభుత్వం తీరు కూడా బ్రహ్మాండంగా ఉంది. పాలన వ్యవస్థ బ్రహ్మాండంగా ఉంది. ప్రజలకి అందుబాటులో ఉన్నారు సక్రంగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి ఎక్కువ మందికి 5 రూపాయలకి అందిస్తా ఉన్నారు. ఎలా అనిపిస్తుంది? మంచిదే, మంచిగా బ్రహ్మాండంగా సాగిద్ది. ఈ పాలన కూడా ఎప్పుడు కూడా ఇలాగే కొనసాగాలని నేను ఆశిస్తూ. అన్నా క్యాంటీన్ వద్దు, డబ్బులు వేస్ట్ అని జగన్ మరియు వైసీపీ అంటున్నారు. లేదండి, అన్నా క్యాంటీన్ కావాలి ప్రజలకి. సక్రంగా ఈ పాలన శుభ్రంగా ఉంది. కడుపు నిండా భోజనం చేస్తున్నారు. ఆహార పదార్థాలు కూడా శుభ్రంగా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. గత 5 ఏళ్ళలో అన్నా క్యాంటీన్లు మూతపడటం వల్ల రోజువారీ కష్టపడే వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడ్డారు. దాని మీద మీరేమన్నా? గవర్నమెంట్ లో ఇబ్బంది పడ్డారు. అదే అన్నా క్యాంటీన్ తీశారు కదా, తీశారు. ఇబ్బంది, ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు సమృద్ధిగా పాలన శుభ్రంగా జరుగుతుంది. అందరికీ ఆ జనాభాకి అందరికి అందుబాటులో ఉన్నారు. ఈ పాలన అన్నా క్యాంటీన్ భోజనం ఎలా ఉంది? భోజనం చాలా బాగుంది. ఏమేమి పెట్టారు? పప్పు ఉంది, కూర ఉంది, చట్నీ ఉంది, సాంబార్ ఉంది, పెరుగు ఉంది. ఏం కావాలా? 5 రూపాయలు భోజనం. అన్నా క్యాంటీన్ వద్దు, డబ్బులు పెట్టేస్తారు జగన్ మరియు వైసీపీ అంటున్నారు. అవునా, కరెక్ట్ కాదు. ఇప్పుడు చాలా మంది ఉంటారు. ఒక పేదల్లో కాదు, మధ్యరహాలు కూడా 5 వేలు పెడుతున్నారు. ఆయన పేదలకు అందిస్తున్నాడు, పేదలకు మేలు చేస్తున్నాడు, పేదలు బాగా తింటున్నారు. వేస్ట్ ఏమున్నది? అక్కడ పెట్టినా మంచిది. ఎందుకంటే వాళ్ళకి పేషెంట్కి వాళ్ళకి పెట్టినా వాళ్ళకి న్యాయమే కదా. ఎక్కడైనా ఉంటాయి కదా, ఎక్కడైనా పెట్టినా కదా. చేస్తారు లేబర్ని. రోజు ఇంటికి భోజనానికి వెళ్తారా? ఎక్కడికి? అన్నా క్యాంటీన్. అన్నా క్యాంటీన్ ఎంత తీసుకుంటున్నారు? బానే ఉంటుంది. ఒక్కరికి ఒక ప్లేట్ రోజుకి ఎంత అవుతుంది? మరి ఇంత పెడతంటే జగన్మోహన్ రెడ్డి డబ్బులు వేస్ట్ పెట్టద్దని వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. కార్మికులు డైలీ దాదాపు పెట్టచ్చా, తీయచ్చా వీటిని? ఇంకా పెట్టచ్చు, ఇంకా ఇంతవరకేనా? ఇంకా పెట్టచ్చు. సరే, చంద్రబాబు నాయుడుకి ఏం చెప్పాలనుకుంటున్నారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అన్నా క్యాంటీన్ అనేది పెట్టడం జరిగింది. పేద ప్రజలు ఏ విధంగా ఉపయోగపడుతుంది? 5 రూపాయలు భోజనం
పేద ప్రజలకి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇంతకు ముందు 100 రూపాయల భోజనాలు తిని చాలా ఇబ్బంది పడేవారు. కేజీహెచ్ పేషెంట్లు ఉండేవారు కదా, వాళ్ళు ఒకరు జాయిన్ అయితే 10 మంది బయటకు తెచ్చుకోవాలి, ఒకరికి ఎడతారు పేషెంట్లు. కానీ మిగతా వాళ్ళందరూ 10 మంది కలిపి 100 రూపాయలు మార్నింగ్ 100, నైట్ 100, మధ్యాహ్నం 100 తీసుకున్నారు. ఈ క్యాంటీన్ పెట్టడం వల్ల వాళ్ళందరికీ ఇక్కడ సేవ్ అవుతుంది. ఇది మాత్రం ఎప్పుడు ఇలాగే ఉండాలని మేమైతే కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు కూడా ఈ అన్న క్యాంపులు ఇంకా పెంచుతాను అంటున్నారు. ప్రతి ఏరియాలో కూడా పెంచితే ప్రతి పేద ప్రజలు కూడా తింటారు. బాగుంటది, భోజనం కూడా బాగుంది, సేవలు కూడా బాగున్నాయి. ప్లస్ 5 రూపాయల భోజనం దొరకడం కూడా చాలా ఇదిగా ఉంది. మొన్న గ్యాస్ లో లేవు కదా, ప్రతి ఒక్కరు కూడా మాకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, నైట్ భోజనం చక్కగా బాగుంది అని అందరూ ప్రజలందరూ చెప్పారు. గ్యాస్ ఇబ్బంది ఉన్నా ఈ భోజనాలు మాత్రం ఎక్కడ ఆగలేదు. ఇంకా ప్రజలు పెరిగారు అంటే అక్కడ భోజనం వండుకోవాలి, గ్యాస్ కి తిరగాలని ప్రాబ్లం లేకుండా మాకు అన్న క్యాంటీన్ ఉంది, పర్వాలేదు వెళ్ళి తినవచ్చు అని కాన్ఫిడెన్స్ అయితే మైండ్ లో పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి అన్న క్యాంటీన్ వద్దు డబ్బులు వృధా చేస్తాడా? జగన్మోహన్ రెడ్డి గారు అలా చెప్తే మనం ఏం చెప్పలేం. కానీ చంద్రబాబు నాయుడు పెట్టే ఈ పథకం మాత్రం ఎక్సలెంట్, సూపర్. ఎందుకంటే ప్రతి ప్రజలు కూడా మనం ఎంత డబ్బు ఇచ్చామనేది గుర్తుండదు, ప్రతి వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టిందే గుర్తు పెట్టుకుంటాం. ఇది పెట్టడం అయితే మాత్రం మాకు చాలా ఆనందంగా ఉంది. 5 సంవత్సరాలు అన్న క్యాంటీన్ మూసేశారు, ఎటువంటి ఇబ్బంది పడ్డారు? అప్పుడు ప్రతిదీ కొనుక్కోవడం అయిపోయింది. ఇప్పుడు పేషెంట్ లేనా ఎక్కడికైనా ఒకవేళ దూరం ఎక్కడికైనా వెళ్ళాం అనుకోండి, ఒక హోటల్కి వెళ్ళాలంటే 100 రూపాయలు భోజనం. అది ఇప్పుడు ఏదైనా ఊరు వెళ్ళాం అనుకోండి, అన్న క్యాంటీన్ ఎక్కడైనా ఉందనుకోండి, అక్కడికి వెళ్ళి 5 రూపాయలు ఇచ్చి తినేస్తున్నాం. ఇప్పుడు ఎన్ని పథకాలు పెట్టినా, ఎంత డబ్బు పెట్టినా డబ్బు అనేది గుర్తుండదు ప్రజలకి, ఈ భోజనం అనేదే గుర్తుంటది. ఒక పథకాలు జగన్మోహన్ రెడ్డి పథకాలు పెట్టారు, కానీ ఒక పథకం జనానికి గుర్తుందేమో అడగండి, అసలు గుర్తులేదు ఎవరికి. ఈ పథకం వల్ల ప్రతి ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు భోజనాలు పెడుతున్నారు. ప్రతి ఏరియాలో క్యాంటీన్ ఉంది, మనకు ఒక క్యాంటీన్ ఉంది, మనం వెళ్తాం, ఇంకా పెంచుతున్నారని అది ఒక మైండ్ లో ఇదవుతుంది. బాబాయ్ అన్న క్యాంటీన్ 5 రూపాయలకే భోజనం పెడుతున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా మంచిదండి. చాలా మంది చెప్తున్నారు కడుపులో గాను, ఎంతో మంది మిడిల్ క్లాస్ కానీ మధ్యతరగతి కుటుంబం కానీ వర్కర్స్ కానీ లేడీస్ పని చేసుకుని 5 రూపాయలు భోజనం, టీ రావట్లేదు, ఛాయ్ రావట్లేదు. అలాగే 5 రూపాయలకి పెరుగు, మంచి రైస్, మంచి కర్రీ, మంచి సాంబార్ వేసి పెడుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్న క్యాంటీన్ వద్దు, ప్రజల డబ్బు వృధా చేస్తున్నాడు అంటారు జగన్మోహన్ రెడ్డి. చాలా తప్పండి. ఈ పెట్టడంలో ఎంతో మంది కడుపు మీద అన్నం తిన్నారు, చాలా మంది. ఇప్పుడు అదే ఒక మామూలు ఒక్కటి తినాలంటే ఇప్పుడు 100 రూపాయల కన్నా మించి తప్పు లేదు. 90 రూపాయలు 100 రూపాయలు భోజనం. అదే ఇక్కడ 5 రూపాయలకి అన్న క్యాంటీన్ పెడుతున్నారంటే ఎంతో మంది వర్కర్స్ చాలా మంది ఖాళీ మిడిల్ క్లాస్, మధ్యతరగతి, హై క్లాస్ కూడా పెడుతున్నారు. భోజనం కూడా చాలా బాగుంది. అలాగే ఈ అన్న క్యాంటీన్ హాస్పిటల్ దగ్గరలోని, బస్ స్టాప్ దగ్గరలోని పెడుతున్నారు అంటే రోగులతో వచ్చిన బాధితులు కూడా చక్కబొచ్చారు. అందరూ పేషెంట్లు కూడా తింటున్నారు, వస్తున్నారు. పేషెంట్ వెనకాల తింటున్నారు, వాళ్ళు కూడా చాలా దూరం నుంచి ఇక్కడికి వచ్చి హాస్పిటల్కి వస్తున్నారు. మరి 5 రూపాయలు భోజనం ఎవరికైనా సంతోషపడుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఈ అన్న క్యాంటీన్ ఇంకా పెంచడం ఇంకా మంచిది. చంద్రబాబు నాయుడు గారు ఈ అన్న క్యాంటీన్ పెంచితే ఇంకా బాగుంటుంది, ఇంకా అందరూ తింటారు. ఇంకా ప్రతి గ్రామానికి, ప్రతి సిటీలో, ప్రతి ఏరియాకి ఉంటే ఇంకా చాలా మంది. జగన్మోహన్ రెడ్డి గతంలో 5 సంవత్సరాలు ఇది మూసేశాడు, ఎలా చాలా ఇబ్బందులు పడ్డారు. అన్న క్యాంటీన్ లేక చాలా మంది ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు అదే అన్న క్యాంటీన్ ఉందా ఇంకో మాట, 100 రూపాయలకి భోజనం తినవసరం పని. జేబు 5 రూపాయలు 10 రూపాయలు ఉంటే వెళ్ళి నేరుగా వెళ్ళి భోజనం చేసి రావచ్చు. ఓకే సూపర్. 5 రూపాయలకి ఈ పప్పు, సాంబారు బాగానే, పెరుగు, ఇరుగు, చట్నీ, మామిడికాయ పచ్చడి సూపర్ ఉంది సార్. అంటే ఇప్పుడు అన్న క్యాంటీన్ వద్దు, డబ్బులు వేస్ట్ అని జగన్ మరి వైసీపీ అంటున్నారు. అంటే అది తెలియదు కానీ కడుపు నింపేవాడు దేవుడు, ఎవరైనా కడుపు నింపేవాడు దేవుడు. అదే టయానికి పెడుతున్నారు. మాలాంటి ఉద్యోగాలు పనులు ఉండవు, క్యాటరింగ్ వెళ్తాం, మేము సప్లై వెళ్తాం, క్యాటరింగ్ సప్లై వెళ్తాం, లేకపోతే డ్యూటీ చేసుకుంటాం. టయానికి అన్నం ఎవరిని అడుక్కోకుండా టయానికి పెట్టేవాడు దేవుడు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీకు దేవుడితో సమానం. టయానికి పెట్టే మంత్రి సీఎం అంటే ఆయన ఇది బాగా పెట్టాడు, సూపర్. అది మటుకు మన క్యాంటీన్ ఓపెన్ చేసి మరింత ఎక్కువ మందికి 5 రూపాయలకి అందిస్తామని అంటున్నారు. సూపర్. అది సూపర్. ఇది టైం దొరకడం, పనులు లేనప్పుడు దొరకడం సూపర్. అంటే బస్ స్టాండ్, ఆసుపత్రుల దగ్గర అన్న క్యాంటీన్ అంటే వాళ్ళ ప్రైవేట్ రోగులకు, వాళ్ళ బంధువులకు ఎంత మంది జరుగుతుంది అంటారు? వేలంటే ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ జాయిన్ అయిన వాళ్ళు డబ్బు ఉన్న వాళ్ళు, గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ అయిన వాళ్ళు లేని వాళ్ళు ఈ అన్న క్యాంటీన్ అక్కడ ఉందనుకో ఇంకా ఉపయోగం ఎక్కువ. లేని వాళ్ళకి ఇది పేషెంట్ అయితే భోజనం పెడతారు, అది హాస్పిటల్ తరఫున. కానీ
బయట మనలాంటి వాళ్ళు చూడటానికి వస్తారు కదా పేదవాళ్ళు, వాళ్ళకి అన్నం పెట్టరు లోన. అలాంటిది హాస్పిటల్ దగ్గర ఉంటే ఇంకా ఉపయోగం. అంటే ఇప్పుడు గత గవర్నమెంట్ అప్పుడు మూత పడిపోయింది, అన్న క్యాంటీన్లు అవన్నీ మూసేశారు. ఇప్పుడు తెరవటంపై దాంతో పాటు ఇంతమందికి పెట్టడంపై మీకు ఎలా అనిపిస్తుంది? ఇంతపై నాకు ఆనందంగానే ఉంది, నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే నిరుద్యోగులు ఉంటారు, పని లేక తిరిగే వాళ్ళు, చాలా మంది బెగ్గర్లు, అనేక జాతి వాళ్ళు పని లేక పని ఇచ్చినా వెళ్ళాక ఉన్న వాళ్ళు, ముసవాళ్ళు, ముతక వాళ్ళు, లేకపోతే జబ్బున్న వాళ్ళు, టీవీ పేషెంట్లు, వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చి ఇక్కడ భోజనం చేస్తారు. ఇది ఉన్న బట్టి బతుకుతున్నారు మనుషులు. ఇది రాకపోతే వేస్ట్. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్ అనేది పెట్టడం జరిగింది. 5 రూపాయలకే భోజనం పెడుతున్నారు. ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ఫుడ్ విషయంలో అన్న క్యాంటీన్స్ పెట్టడంలో ఫుడ్ క్వాలిటీ వైజ్ కానీ, ఆ ప్రైస్ వైజ్ కానీ, ఫుడ్ ఆ క్వాంటిటీ పెట్టడం కానీ, ఐటమ్స్ పెట్టడం కానీ అంత బాగానే ఉంది. ప్రీవియస్ గవర్నమెంట్ కంపేర్ చేసుకుంటే ప్రెసెంట్ గవర్నమెంట్ అయితే మాత్రం సాటిస్ఫై గానే ఉంది. జగన్మోహన్ రెడ్డి అన్న క్యాంటీన్ వద్దు, డబ్బులు వృధా చేస్తున్నారు అంటున్నారు. అదంతా ఫాల్స్ న్యూస్, ఫేక్ న్యూస్. అది అలాగేం లేదు. దీనివల్ల చాలా వర్క్ ఉంది. చాలా మంది ఫుడ్ లేని వాళ్ళకి, టైంలో ఏది దొరకలేని వాళ్ళకి ఇదే మనకి చేయూతలాగా హెల్ప్ఫుల్ గా ఫుడ్ అది టైం దొరకడం వల్ల దూరం నుంచి వచ్చే వాళ్ళకి కొద్దిగా టైం సేవింగ్ అయ్యి బాగా అవుతుంది అన్నమాట. ఇప్పుడు అన్న క్యాంటీన్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎక్కువ పెంచుతాను అంటున్నారు. ఎలా? బాగుంది, సంతోషమే కదా, అది సంతోషమైన వార్త కదా. ఇప్పటి వరకు ఉన్న ఎన్ని క్యాంటీన్స్ అయితే ఇంకా క్వాంటిటీ అంటే నెంబర్ ఆఫ్ అన్ని క్యాంటీన్స్ ఇంక్రీజ్ చేయడం వల్ల పబ్లిక్ కూడా కొద్దిగా హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే సిటీలోనే కాకుండా ఇంకా గ్రామాల్లో కూడా స్ప్రెడ్ చేసి ఇంకా ఇంక్రీజ్ చేస్తే ఇంకా బాగుంటది అంటే ఆల్రెడీ న్యూస్ కూడా విన్నాము మేము. 63 అన్న క్యాంటీన్స్ వస్తున్నాయని విన్నాము. ఇంకా సంతోషం. ఇప్పుడు గతంలోనే 5 సంవత్సరాలు ఈ అన్న క్యాంటీన్ ఆపేశాడు జగన్మోహన్ రెడ్డి. ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడ్డారు? సేమ్ ఇప్పుడు ఎలాగైతే హ్యాపీగా ఫీల్ అవుతారో అదే అన్హ్యాపీ ఆ టైంలో ఫీల్ అయ్యారు. లేని టైంలో 5 సంవత్సరాలు అంటే ఒక సంవత్సరం కాదు, 5 సంవత్సరాలు అంటే తక్కువ మాట కాదు, చాలా లాంగ్ పీరియడ్. మొత్తం అంటే గవర్నమెంట్ టు గవర్నమెంట్ చేంజ్ అయ్యే వరకు వాళ్ళు అలాగే వేచి చూసారనమాట. కొత్త ప్రభుత్వం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు మళ్ళీ ఇలా క్యాంటీన్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు, మళ్ళీ ఎప్పుడు అప్పట్లో రోజులు ఎప్పుడు సాటిస్ఫై గా కడుపు నిండా తినగలం అని అలా ప్రజలు చూస్తారు. ఇప్పుడు అనుకున్న ప్రకారంగా వాళ్ళ కోరిక నెరవేరింది కొత్త ప్రభుత్వం వల్ల. ఇప్పుడు ఈ బస్ స్టాప్ దగ్గరలోని అన్న క్యాంటీన్ పెట్టడం, లేదంటే హాస్పిటల్ దగ్గరలోని రోగులకు సంబంధించిన బంధితులు కూడా తినడానికి సౌకర్యంగా ఉన్న దగ్గరలో పెట్టడం, ఎలా? ఇది ఇంకా మంచి సంతోషించాల్సిన వార్త. ఎక్కడెక్కడ మధ్యలో అంటే అటుకి ఇటుకి కాకుండా ఉంటది. ఇప్పుడు హాస్పిటల్ పక్కన, బస్ స్టాప్ పక్కన పెట్టడం వల్ల ఏంటంటే వెంటనే దిగి టైంకి వెళ్ళలేని వాళ్ళు, టైంకి రాలేని వాళ్ళు, అలాంటి చిన్న చిన్న జాబులు చేసుకున్న వాళ్ళు, ఫీల్డ్ వర్క్ లో ఉన్న వాళ్ళకి ఇది చేయొచ్చు హెల్ప్ లాగా. అంటే ఇక్కడికిక్కడే ఫుడ్ తినేసి ఇక్కడికిక్కడ వాళ్ళు ఏవో చిన్న చిన్న ఉపాధి ఉంటాయి కదా, వాళ్ళు చిన్న చిన్న లైఫ్ స్టైల్స్ అని ఏవో ఇలాగ తిని అడ్జస్ట్ చేసుకోగలరు అనమాట. దూరం నుంచి వచ్చిన ఉంటాయి కదా హాస్పిటల్ పేషెంట్స్, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా అందుబాటులో పక్కనే ఉండి వాళ్ళకి ఇన్ టైమ్ లో ఫుడ్ తిన్నట్టుగా మళ్ళీ వెంటనే బయలుదేరి వెళ్ళిపోయినట్టుగా కొద్దిగా సపోర్ట్ గానే ఉంది ప్రెసెంట్ గవర్నమెంట్. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చి పెట్టింది. ఎలా? చాలా బాగుందండి, చాలా బాగుంది. కాకపోతే మనం ఎట్లా కొందరికి ఈ 5 రూపాయలు అన్నం చాలదు. 10 రూపాయలు తీసుకున్నా పర్లేదు, ఒక్కొక్కరికి ఇస్తాను, ఒక్కొక్కసారి లేకపోతే 5 రూపాయలు కొందరికి సరిపోతున్నారు. హాస్పిటల్ దగ్గర, బస్ స్టాప్ దగ్గర పెట్టడం వల్ల చాలా బాగుంది, చాలా బాగుంది. కాకపోతే ప్రచారం తెలియలేదు చాలా మంది ఇక్కడ రావట్లేదండి, ఎందుకని తెలియక. అంటే బయట నుంచి వచ్చే వాళ్ళు కానీ ఇక్కడ లోపల వాళ్ళకి తప్ప బయట నుంచి వెళ్ళట్లేదండి. అలాగే ఇంకా చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్ ఇంకా పెంచుతానంటారు. ఎలా? మంచిదండి, అది చాలా మంచిది. పెరిగే రాలేదండి 5 రూపాయలకి. మరి భోజనం అంతే చూడండి అంటారు, అది మంచిది, చాలా తక్కువ. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎప్పుడో ఏముందండి ఈ భోజనాలు అలాగే చాలా మందిగా ఎంత గొప్పగా చెప్పుకుంటారు అంటే బాట 5 రూపాయలు లెక్క మాట్లాడతారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ అన్న క్యాంటీన్ పేద ప్రజలు పెట్టడం ఎలా? చాలా బాగుంది అనిపిస్తుందండి. నేనే కాదు, చాలా మంది గారు మీరు అడగండి. 5 సంవత్సరాలు ఆపేశారు. ఇది ఎలాంటి ఇబ్బంది పడ్డారు? చాలా మంది బాగా ఇబ్బంది పడ్డారండి, తిట్టుకున్నారు కూడా. నాకు జగన్మోహన్ రెడ్డి ఇది శుభ్రం మూసేసే గేట్లు వేస్తే అది చాలా బాగుంది, చాలా బాగుందండి. నేను తింటాను కదా అప్పుడప్పుడు, చాలా బాగుందండి. చాలా మంది సంతృప్తిగా వెళ్తాంటారు. కాకపోతే ప్రచారం తెలియలేదు. చాలా మంది హాస్పిటల్కి వస్తాను, వాళ్ళకి తెలియలేదండి. చాలా బయట నుంచి వస్తారు, ఇక్కడ అన్నా క్యాంటీన్ ఉన్నదని అసలు ఈ షార్ట్ దీనికి అడ్వర్టైజ్మెంట్ పెద్దగా తెలియక ప్రచారం ఉంటే చాలా మంది వస్తారు. సరిపోయింది రైతు, కాకపోతే తెలియలేదు చాలా మంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ అన్న క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగింది. ఎలా అనిపిస్తుంది మీకు? హాస్పిటల్ దగ్గరలోని, బస్ స్టాప్ దగ్గరలో పెట్టడం వల్ల మీకు ఎట్లా ఉంది? ఎట్లాగే ఉందంటే
రూపాయలకి భోజనం పెడుతున్నారంటే హాస్పిటల్ పని చూసుకొని ఏదో ఇంత తిని మందులు వేసుకోవడమో లేకపోతే బస్సు వచ్చేదాకా ఉండడమో ఏదో కొంత శాత తీరుస్తున్నారు కదండి. మరి జగన్మోహన్ రెడ్డి అసలు అన్న క్యాంటీన్లు వద్దు, డబ్బులు వృధా చేస్తాడు అంటున్నాడు, అన్న క్యాంటీన్లు మూసేయండి అని చెప్తున్నాడు. మరి కరబట్టే కదండి ఎంత జనాభా ఎంత అంత అంటున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఈ అన్న క్యాంటీన్లు ఇంకా పెంచుతాను అంటున్నాడు, ఎలా ఉంటుంది? మంచిదే అండి, పెంచితే మంచిదే అండి. ఏదో పేద ప్రజలకి ఇంత ముఖ్యంగా ఏంటంటే హాస్పిటల్కి ఎక్కడెక్కడి నుంచో వస్తారండి, ఆ టైంకి ఇంత అన్నం పెట్టి ఆదరిస్తారండి, అదే సంతోషం. మరి గతంలోనే 5 సంవత్సరాలు మూసేశాడు జగన్మోహన్ రెడ్డి, అప్పుడు ఎలా ఇబ్బంది పడ్డారండి జనాలు. ఏముందండి, కూలి పని చేసుకున్న వాళ్ళు తినాలంటే వాళ్ళకి అంత ఇబ్బంది అండి. అదండి 5 రూపాయలకి ఏమొస్తుందండి, భోజనం పెడుతున్నారంటే ఒక మనిషి తృప్తిగా తింటున్నారు. ఇప్పుడు హాస్పిటల్కి వచ్చాను మేము, 5 రూపాయల నుంచి తిన్నా, ఆ భోజనం తిని టాబ్లెట్ వేసుకొని కాసేపు చాలసి ఇచ్చి అప్పుడు ఇంటికి వెళ్తున్నాము, అంతే కదండి. చంద్రబాబు నాయుడు గారు ఈ అన్న క్యాంటీన్ పెట్టడం వల్ల మీరు ఎట్లాగే ఏముందండి, మనుషులకి కొంచెం ఆసరా కల్పించారు. వంటి ఈ అన్న క్యాంటీన్ పెట్టారు, ఎలా అనిపిస్తుంది? సార్ అందరూ డబ్బున్న వాళ్ళు ఉంటుంది సార్, పేద రకం వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఈ అన్న క్యాంటీన్ ఉండడం వల్ల చాలా సుఖం సార్. బాగా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు సార్. ఇన్నాళ్ళు 5 సంవత్సరాలు మూస్తుంది, చాలా ఇబ్బందులు పడ్డాం అందరూ. డబ్బులు అంటే ఎలాగైనా ఒక్క పెద్దలకి వెళ్తారు, చిన్న వాళ్ళైతే కొద్దిగా ఇబ్బంది పడేస్తారు. ఇప్పుడు ఎంతో ఆనందం ఉంది సార్, అలాంటి వాళ్ళు చాలా బాగున్నారు. జగన్మోహన్ రెడ్డి అన్న క్యాంటీన్ వద్దు, డబ్బులు వృధా చేస్తున్నాడు అని అంటారు. అలాగే వారు అంటారు కానీ పేదరికం ఉన్న వాళ్ళకి పెట్టాలి సార్. చంద్రబాబు నాయుడు గారు బాగా పెట్టారు, అన్న క్యాంటీన్ ఇంకా పెంచుతాను అంటున్నారు. ఇంకా పెంచుతున్నారు. ఇప్పుడు కూడా చాలా టేస్ట్ బాగుంటుంది సార్, అన్ని బాగుంటున్నాయి. పేదరికంగా తీసుకుంది సార్, చాలా సంతోషం ఉంది. 5 సంవత్సరాలు మూసేశారు కదా, చాలా ఇబ్బందులు పడ్డాం సార్, ఎక్కడికి వెళ్ళే చేసిందా ఇప్పుడే సుఖపడ్డా ఇబ్బంది పడ్డాం. చంద్రబాబు నాయుడు గారు ఇది పెట్టడం వల్ల ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది సార్, సంతోషంగా ఉంది. ఈ పేదరికం ఉన్న వాళ్ళకి ఇక్కడ హాస్పిటల్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు చాలా మంది బయట నుంచి వందలు పెట్టి తినలేరు, అలాంటిది బాగా పెట్టింది. చాలా బాగుంది, నమ్మకం అయితే ఉందా చంద్రబాబు? చాలా బాగా నమ్మకం చంద్రబాబు నాయుడు సార్ అంటే. భోజనం చేశారు, ఎలా ఉంది భోజనం? అన్న క్యాంటీన్ వద్దు, డబ్బులు వేస్తే జగన్మోహన్ రెడ్డి వైసీపీ అన్నారు. పట్టాలిగా ఆయన తీర్చలేదు, కాయపడతాడు ఆయన మళ్ళీ తీసేయాలన్నారు వైసీపీ జగన్. అంటారా ఏంటి బస్ స్టాండ్ దగ్గర, హాస్పిటల్ దగ్గర అన్న క్యాంటీన్లు పెట్టడం మంచిదేనంటారా? మంచిదే బాబు. అది మన కూలకి మీరే దానం పెట్టాలా, వాడుకున్నారు కనుక పనికి వెళ్తాము, సేవ లేకపోతే డబ్బు కొంచెం తినేస్తాను, అది లేకపోతే తింటాం. ఇప్పుడు బయట వాటికి వెళ్ళంటే మన అనుభవం అవుద్దా, అది డబ్బులు ఏది వద్దా, ఇదే వస్తుందా, అది తెలుసుకో మనం. మళ్ళీ ఎందుకు తీసేద్దాం జగన్మోహన్ రెడ్డి? ఈ బాబు మాట లేకుంటే తీయవటం అదే జరగవు. అదే మంచిది బాబు, మీరేదో అదే మంచిది. ఆ బాబు తర్వాత మనం ఎక్కువ మంది పెడితే మంచిదేనా? మంచిది బాబు. మీరు ఏదనుకుంటే అనుకోండి, ఈ నాకు ఆనానికి ఇప్పటికైనా సరే. భోజనం సదుపాయం అనేది చంద్రబాబు నాయుడు గారు పెట్టారు, పేద ప్రజలకు ఇది ఎలా ఉపయోగపడుతుంది? దగ్గరలో బస్ స్టాప్ దగ్గర కానీ హాస్పిటల్ దగ్గర పెట్టడం వల్ల ముఖ్యంగా ఏంటంటే పేషెంట్లు వెనకాల వచ్చిన వాళ్ళు ఇది చాలా ఉపయోగం ఉందండి. పేషెంట్లకి ఒకరికే పెట్టేవారు ఇంతకు ముందు మన హాస్పిటల్లో కానీ ఎక్కడైనా సరే, కానీ పేషెంట్ ద్వారా వచ్చిన వాళ్ళకి మాత్రం బయట ఖర్చులు కానీ ఇవన్నీ జరిగి చాలా తడిసి మోపడేవి. ఇప్పుడు ఏంటంటే అన్న క్యాంటీన్ వల్ల చాలా బాగుంది. ఆ వెనకాల వచ్చిన పేషెంట్ తో పాటు వచ్చిన వాళ్ళకి కూడా భోజనం దొరుకుతుందండి. గతంలో చూసినట్లయితే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అన్న క్యాంటీన్ ఆపేసి ఈ పిచ్చి మొక్కల కార్యక్రమాలు ఏదో పెట్టాడు, ఇది ఎలాంటి ఇబ్బంది పడ్డారు? ప్రజలైతే అన్న క్యాంటీన్ మూసివేయడం వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా జగన్ ప్రభుత్వం పెట్టిన పథకాలు ఏవి ఇంత తెలివిగా పెట్టలేదు. ముఖ్యంగా పేదవాడి కడుపు నింపడానికి చేసిన ఏ ఒక్క పథకం కూడా లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఇలాంటివి జరుగుతున్నాయి, చాలా మంచిది, స్వాగతించవలసిన విషయం కూడా. జగన్మోహన్ రెడ్డి అన్న క్యాంటీన్ వద్దు, డబ్బులు వృధా చేస్తున్నాడు అని అంటున్నాడు. అతని పాలన అంతా ఏరండి, అదంతా ఏంటంటే డబ్బులు ఇచ్చామా తీసుకున్నాం అన్నట్టుగా చేశారు, కానీ బటన్ నొక్కామా అన్నట్టు ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఎంత ఆప్యాయతగా కడుపు నింపేలా చేస్తున్నారు, ఇది చాలా మంచి విషయం. ఇప్పుడు మరి అన్న క్యాంటీన్ ఇంకా చంద్రబాబు నాయుడు ఇంకా పెంచుతున్నారు, ఎలా అనిపిస్తుంది? ఇది స్వాగతించవలసిన విషయం అండి. ఎందుకంటే
మున్సిపాలిటీలో కాకుండా టైర్ 2, టైర్ 3 మున్సిపాలిటీలు కూడా వెళ్తున్నాయి ఈ పథకాలు. దీని ద్వారా ఏంటంటే పేదలకి మరియు అణగారిన వర్గాలకి ఇది చాలా మంచిదండి. ఒక నమ్మకం అనేది ఏర్పడింది. నమ్మకం అయితే ఏర్పడిందండి. మళ్ళీ కూడా చంద్రబాబు నాయుడు గారు రావాలని కోరుకుంటున్నాం.